దేవుని వాక్యం అంటది మత్తయి 16:26లో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన సొంత ప్రాణమును పోగొట్టుకుంటే అది వానికి ఏమీ ప్రయోజనము. ఒక మనిషి తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమి ఇయ్యగలడు? ఏమి ఇయ్యగలడు? సైతాను దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడు తన సేవకుడైన యోబును గురించి జ్ఞాపకం చేసినప్పుడు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది సాతాను. ఏమంటుందో తెలుసా సాతాను దేవునితో? యోబు గురించి అడుగుతున్నా కానీ మనుషులు ఏం చేస్తారో తెలుసా? చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రాణాన్ని ఇస్తారన్న సంగతి తెలుసు కదా అంటది. ఏది? సైతాను కూడా వేదాంతం వదిలేస్తుంది. రండి ఒకసారి యోబు గ్రంథానికి, యోబు గ్రంథానికి రండి. ఆ మాట ఎక్కడుందో చూడన్న. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. 1-2 అధ్యాయాల గ్యారెంటీగా దొరికేస్తుంది మీకు అది. సైతాను దేవుడితో సంభాషణ చేస్తూ, అర్థమైందా, చాలా విచిత్రంగా యోబు గ్రంథంలో సైతాను మాట్లాడుతుంది. 2:4 చదువు. అపవాది, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి నాన్న. అపవాది చర్మము కాపాడుకుంటకే చర్మమును, అపవాది అంటుంది చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. నరుడు ఇచ్చును కదా. తనకు కలిగిన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యావత్తు ఇస్తాడు. అయినా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఎందుకంటే జీవము మరణము అన్న ఈ 2 ఉన్నాయి చూచారు, అవి మనిషి చేతిలో లేవు. మనిషి చేతిలో లేవు, అవి దేవుని చేతిలో ఉన్నాయి. అవి దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఒక మాట అన్నాడు, అవ్వా ఆదాము వినండి, మీరన్నీ తినండిరా, అన్నీ తినండి, చక్కగా ఈ వనం ఇచ్చాను మీకు, మీ కొరకు తోట సిద్ధం చేశాను, తోటలో చక్కగా ఎంజాయ్ చేయండి. మీరు నాటాల్సినవి ఏమీ లేవు, మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు, మీరు చక్కగా ఇదంతా ఇచ్చాను, అన్నీ అనుభవించండి. కానీ ఒక చిన్న ప్రిన్సిపల్ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒక నియమం పెట్టాను. ఏంటి అంటే, ఆ చెట్టు ఉందే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ముట్టొద్దు అని సింపుల్గా ఒక నియమం పెట్టాడు అంతే. ఒకవేళ వెళ్తే అది తిన్న రోజున నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అది పట్టుకుని సైతాన్ వచ్చి అవ్వ ఒంటరిగా దొరికినప్పుడు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసింది. వాక్యాన్ని, దేవుడి మాటలను మిస్ఇంటర్ప్రిటేషన్ చేసింది. దేవుని మాటలను సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? తన స్వార్థానికి వాడుకుంటుంది. ఎవడైనా దేవుని వాక్యాన్ని కానీ, దేవుని సంఘాన్ని కానీ, దేవుని ప్రజలను కానీ, దేవుని బిడ్డలను కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని యొక్క మాటలను కానీ స్వార్థానికి వాడుకునేవాడు దేవుని సంబంధి కాదు, సైతాను సంబంధి. అనండి, ఎవరి సంబంధి? సైతాను సంబంధి. దేవుడేమో నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. సాతాను అంటది అవ్వ దగ్గరికి వచ్చి, నీవు చావనే చావవాడు. మిస్ఇంటర్ప్రిటేషన్. దేవుడు అన్నాడు చస్తావు. అది దేనికి సంబంధించిన మాటను వాడాడు దేవుడు అంటే, ఈ పండు తింటే నీ జీవం చచ్చిపోతుంది, నీ జీవము చచ్చిపోతుంది. జీవం చచ్చిపోవడం ఏంటి? జీవం చచ్చిపోవడం అంటే నీ మనస్సు చచ్చిపోద్ది, నీ మనస్సు చచ్చిపోద్ది, నీ ప్రాణం చచ్చిపోద్ది, ఇంకా జీవం ఉండదు. జీవం ఉండదు, జీవం ఉండదు. చచ్చిన శవం తిరుగుతున్నట్టు తిరుగుతామంతే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, ప్రకటన గ్రంథములు అంటాడు, నీవు జీవిస్తూ ఉన్నవన్న పేరు మాత్రము నీకు ఉంది కానీ నీవు మృతుడవే. అంటే బ్రతుకున్నట్టే మనం అన్నీ చేస్తాం కానీ మన అంతరంగ పురుషునిలో ఏమి లేదో
జీవము లేదు, జీవము లేదు. మన ప్రాణానికి ఆదాము అవ్వ తిన్న పండు ఏం తెచ్చిందంటే మరణాన్ని తెచ్చింది. మన జీవము మృతతుల్యమైపోయింది, మన జీవము మృతతుల్యమైపోయింది. 42వ కీర్తనలో కోరహు కుమారులంట, నా ప్రాణమా నీవేళ నాలో కురుంగి ఉన్నావు, నీవేళ నాలో కురుంగి ఉన్న. ఈ దేవునికి దూరమైపోయిన ప్రాణం కురుంగిపోతుంది. కురుంగిపోవడం, సతికిలు పడడం, మృతతుల్యం అవడం భూ సంబంధమైన మరణమునకు సూచన, ఆత్మ సంబంధమైన జీవము లేని స్థితికి సూచన.